Welcome to 3TV Real Estate. This is your realtor Rav Prakash, real estate expert and real estate mentor. అండి రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం క్యాష్ పేమెంట్స్. అది ఫ్లాటింగ్ రియల్ ఎస్టేట్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కావచ్చు. ముఖ్యంగా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో మీరు కనుక క్యాష్ పే చేస్తే బిల్డర్కి 30 or 40% క్యాష్ పే చేస్తే ఆ క్యాష్ ఎప్పుడూ కూడా కన్స్ట్రక్షన్ సైట్ వెళ్ళదండి. ఎందుకంటే సిమెంట్ డీలర్ ఉంటాడు, శాండ్, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సిమెంట్ డీలరు, శాండ్ డీలరు ఉంటాడు. డైరెక్ట్ బిల్డర్ దగ్గరకు వచ్చి క్యాష్ పట్టుకెళ్ళాడు కదా. త్రూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ క్యాష్ ఇంకొక పార్టీకి రీచ్ అవ్వాలంటే ఒక అకౌంటెంట్ ఉంటాడు, ఒక సిఆర్ఎం ఉంటాడు, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏ బిల్డరు కూడా తన క్యాష్ ఫ్లో వీళ్ళందరికీ తెలిసేలాగా ఎప్పుడూ చేయడు. అలా చేస్తే ఆయన ట్రాప్లో ఇరుక్కుపోయినట్లే. సో మీరు 30%, 40% క్యాష్ పే చేశారంటే మీ క్యాష్ డైవర్ట్ అయిపోతుంది, అంటే బయటికి వెళ్ళిపోతుంది, ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళదు. అది సమ్ ల్యాండ్ పర్చేసుకో, లేకపోతే ఇంకా దేనికో ఆయన లగ్జరీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఊరికే సరదాగా అలా జూబ్లీ హిల్స్ రోడ్లో వెళ్తే బెంచ్ షోరూమో, ఆడి షోరూమో కనపడుతుంది, 2 కార్లు కొనుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి, జోక్ కాదు, ఇవి జరుగుతున్నాయి. సో అప్పుడేమవుతుంది, ఆ ప్రాజెక్ట్ పెండింగ్లో పడుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీకు రేరా ప్రొటెక్షన్ ఉండదు, గవర్నమెంట్ అథారిటీస్ ప్రొటెక్షన్ ఉండదు. ఎందుకంటే మీరు బ్లాక్ మనీ పే చేశారు. యూ కాంట్ కంప్లైంట్ చేస్తే ఫస్ట్ మీ మీద ప్రొసీడింగ్ జరుగుతాయి. ఎందుకంటే బ్లాక్ మనీతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది పనిషబుల్ అఫెన్స్. ఇది తెలుసుకోండి. బిల్డర్ పనిష్ అవ్వటం తర్వాత సంగతి, మీకు ముందు పనిష్మెంట్ పడుతుంది. సో బీ కేర్ఫుల్ అండి, క్యాష్ పేమెంట్స్ ఎప్పుడూ కూడా చేయొద్దు. మీరు ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి ఇదే క్రైటీరియా అండి. ఎవరైతే క్యాష్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరో, చెక్ పేమెంటే కావాలి అని అడుగుతారో వాళ్ళు రిలయబుల్ బిల్డర్, ట్రస్టబుల్ బిల్డర్. అలాంటి బిల్డర్స్ని మీరు బ్లైండ్గా బిలీవ్ చేసుకోవచ్చు. సో అంటే ఆ నేమ్స్ చెప్పడం బాగుండదు, కానీ కొన్ని కంపెనీస్ అయితే ఏఎస్బిఎల్, అపర్ణ ఇలాంటి వాళ్ళు దే వోంట్ యాక్సెప్ట్ క్యాష్ అంటే. సో అలాంటి ప్రాజెక్ట్స్లో మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసుకోండి. వాళ్ళు ది సెక్యూర్డ్ గ్రోత్ ఉంటుంది. మీకు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రోడక్ట్ మీకు అందిస్తారు. మీరు ఆక్యుపై చేసే టైంకే మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో క్యాష్ పేమెంట్ అనేది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అవాయిడ్ చేయాలంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. సో ప్రీ లాంచెస్లో కూడా ఇలా క్యాష్ పేమెంట్స్ చేసి ఇవాళ ఈవెన్ మీరు కంప్లైంట్ చేయలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కంప్లైంట్ చేసిన అమౌంటే 10,000 crores ఉందండి ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరౌండింగ్ పోలీస్ స్టేషన్లో, అంటే శివార్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేసిన అమౌంటే ప్రీ లాంచ్ స్కామ్లో 10,000 crores ఉంది. కంప్లైంట్ చేయని అమౌంట్ ఊహించడానికే భయంగా ఉంది, అంత పెద్ద అమౌంట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి ఇది ఒక రీజన్. ట్రస్ట్ ఫ్యాక్టర్ని డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు ప్రీ లాంచ్ పేరుతో. సో యాజ్ ఎ బయర్ క్యాష్ పేమెంట్ అవాయిడ్ చేయండి, మీరు సేఫ్గా ఉండండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే అండి. ఎనీవే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.